జగన్ అంత మంచి చేసినా పవన్ కళ్యాణ్ మీద ఉండే గౌరవంతో నేను ఓటేసా. జగన్ ఫాలోయింగ్ అయితే ఇప్పుడు బీభత్సంగా ఉంది, పిచ్చగా ఉంది. ఆయన ఇంతకుముందు బార్గేట్లు అనేవారు. ఎందుకంటే అది బార్గేట్ లేకపోతే ఏ విధంగా ఉంటారనేది మీరు చూస్తున్నారు. ఇప్పుడు మహిళలు కానీ పిల్లలు కానీ ఒక 6 నెలలకే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకం వచ్చిందంటే యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ గారి నమ్మి ఓటేసా. నిజానికి జగన్ అంత మంచి చేసినా పవన్ కళ్యాణ్ మీద ఉండే గౌరవంతో నేను ఓటేసా. కానీ ఆ ఓటు వేసినందుకు, ఆయన నమ్మినందుకు ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు, కరెక్టే. ఇచ్చినప్పుడు ప్రజల కోసం ఏమన్నా మాట్లాడాలి కదా చంద్రబాబు నాయుడు గారు. మనం ఇన్ని చెప్పాం, ఇన్నిట్లో మనం ఈకపోతే నెక్స్ట్ మళ్ళీ మనం ఓటు అడగలుగుతామా, అడగలేమా? ఇంతకుముందు కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న ఇంటింటివి గడప గడప కార్యక్రమం అన్న చేశారు, కొంచెం వ్యతిరేకత వచ్చింది. వీళ్ళకైతే ఇళ్ళ దగ్గర కూడా రానిరు నెక్స్ట్ టైం. ఆ నుంచి అట్టే పోవాల్సి ఉంటుంది. ఆ పథకాలు అయితే ఇవ్వనంటే ఎయిట్గా చెప్పేశాను కదా, మళ్ళీ ఇస్తారనేది ఏంది? గ్యాస్ సిలిండర్లు డబ్బు ఎన్నికేస్తామని చెప్పినారు. 4 శాంక్షన్ అయితే 1 పడుతుంది, మిగిలిన 4 చూపిలా. కానీ మేము ఇంత డబ్బు వేసామని చెప్తారు. 60 ఎంతమంది ఉన్నారు, మేము ఎంత వేసారు అనేది ప్రజల డబ్బు ప్రజలు చూపించండి. పథకాలు ఇస్తామని చెప్తేనే కదా ఓట్లేసి గెలిపించింది. నేను కూడా ఓటు వేసాను, నాకు మోసం జరిగినట్టే కదా. నాకు నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తా అని చెప్పారు. రైతుకు గిట్టుబాటు ధర ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారు. అవును, సూపర్ 6 అనేది సూపర్ 6 గాల్లో ఎప్పుడో గంగా నదిలో కలిసిపోయింది. సూపర్ 6 అనేది మనం అనుకోవాలి ఒకటే. గత 5 ఏళ్ళు కూడా చూసినాం. ఏమంటే చంద్రబాబు నాయుడు కొంచెం వస్తే కనుక ఐటీ ఫీల్డ్ కొంచెం బాగుపడుతుందని ఆ ఒక్క ఉద్దేశంతో అందరూ చదువుకునే విద్యార్థులందరూ ఓటేశారు. బట్ ఇప్పటికి కూడా ఆ చదువుకునే విద్యార్థులు కూడా ఫీజు రీమెంట్స్ కూడా పడట్లేదు. ఎందుకు వేరు మీరు? ఇప్పుడు ఆ ఫీజు పేమెంట్ ఇప్పుడు కొంతమంది మధ్యతరగతులు ఉంటారు, కొంతమంది కంటే డబ్బు ఉంటుంది, వాళ్ళు చదివించుకుంటే ఏమి లేనోడు ఇప్పుడు ఆపుకొని ఎలా ఉంటారు? ఉచిత బస్సు అన్నారు, అది వేస్తే మైనస్ అంటారు, ప్లస్ అంటారు. ఉచిత బస్సు అనేది వేస్తే ప్లస్సే అవుతుంది. ఎందుకంటే మన ఆంధ్రాలో పెద్ద ఏం సిటీలు కాదు, డెవలప్ కాదు. పల్లెల్లో డాక్రా సంఘాలకి మహిళా సంఘాలకు పోయేదానికి టికెట్లు వాళ్ళకి లేకుండా వాళ్ళకి మేలు అవుతుంది. ఇప్పుడు జగన్ 2.0 గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ జగన్ వస్తారంటావా? మరి నెక్స్ట్ కన్ఫర్మ్గా వస్తారన్న. ఇలానే చేస్తే 100% 2027లో అయినా వస్తారు, 2029లో అయినా వస్తారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు అని చెప్పి జగన్ గారు ధర్నా చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అని అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వచ్చు కదా అని అంటున్నారు. ఆ రైతులకు గిట్టుబాటు ధర అనేది ఇప్పుడు కాదన్నా, ఇంకో 10 ఏళ్ళు ఇంకో 20 ఏళ్ళు కూడా రాదు. ఎందుకు అది మరి రానప్పుడు జగన్ గారు ఎందుకు గుంటూరు మిర్చి దగ్గర అడుగు పోయి అక్కడ హంగామా సృష్టించడం? హంగామా సృష్టి అది పోరాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, 40 ఏళ్ళ క్రితం పోరాడింటే ఇప్పుడు వస్తుంది. ఇది ఇప్పుడు నుంచి పోరాడితే ఇంకో 40 ఏళ్ళకి వస్తుందో, ఇంకో 100 ఏళ్ళకి వస్తుందో, లేకపోతే 200 years రావచ్చేమో.